సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జాగృత్ హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీసులు శ్రీకారం చుట్టారు. బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో సైబర్ నేరాలపై సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై అరోరా కాలేజ్ డిగ్రీ పీజీ విద్యార్థులకు వివరించారు. వారంలో 2 రోజులు ప్రతి ఇంటికి పోలీసులు తిరుగుతూ సైబర్ మోసాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రజల అత్యాశను భయాన్ని అదునుగా చూసుకుని స్కామర్స్ మోసాలకు పాల్పడుతున్నారని డీసీపీ అన్నారు. I will not accept video calls from unknown numbers and call digital arrest. Instead, I will immediately report such incidents to the helpline or one click on suspicious link. I will pause and think before clicking any links or share. Report any cybercrime to 1930. I will help create a secure, trustworthy and cyber private information. జాగృత్ హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ అనే కార్యక్రమం ఏదైతే డీజీ సార్ అండ్ సిపి సార్ మొదలు పెట్టారో కొన్ని వారాల క్రితము, అందులో భాగంగా ఈ ప్రతి శనివారము అండ్ మంగళవారం వారంలో 2 రోజులు ఇంటింటికి వెళ్ళి పోలీస్ వాళ్ళు సైబర్ క్రైమ్స్ కి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు చిక్కడపల్లి పిఎస్ పరిధిలో ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి అరోరా కాలేజ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వాళ్ళతో ఈ అవేర్నెస్ కార్యక్రమం జరిపించడం జరిగింది. ఇందులో మనము ప్రజల యొక్క అత్యాశని లేదా భయాన్ని ఉపయోగించుకొని ఎట్లా అయితే సైబర్ క్రిమినల్స్ సైబర్ క్రైమ్స్ కి పాల్పడుతున్నారు అనే విషయం గురించి స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ లెక్చరర్స్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి సైబర్ క్రైమ్స్ అంటే ఎంఓస్ రకరకాలుగా ఇప్పుడు ఎట్లాంటివి జరుగుతున్నాయి, యాప్స్ డౌన్లోడ్ చేయడము కానీ, లింక్స్ అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చేటువంటి లింక్స్ డౌన్లోడ్ చేయడం కానీ ఇటువంటివి చేయకూడదని, అట్లానే డిజిటల్ అరెస్ట్ కి సంబంధించి కూడా ప్రికాషన్స్ ఎట్లా జరుగుతున్నాయి, వాటి నుంచి మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి అని, అట్లనే టార్గెట్ గ్రూప్ వైజ్ ఏదైతే పార్ట్ టైం జాబ్స్ గురించి లేదా లోన్ యాప్స్ ఆర్ ట్రేడింగ్ ఫ్రాడ్ ఇటువంటివన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయి అనే విషయాలన్నీ కూడా విశదీకరించడం జరిగింది. వీరందరూ కూడా కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం మధురానగర్లో ఎమ్మెల్యే మేడిపల్లి